దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మరి దేవుడు ఈ యొక్క వారం మనకు చెప్తున్నటువంటి మాట మనం చూసుకుంటే, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. చూడండి, దావీదు కొండల తట్టు తన కన్నులెత్తి చూచాడట. కొండలంటే మనుష్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కొండలంటే ఎవరండి? మనుషులు. మనుషుల సహాయం కావాలనుకున్నాడు, రాజుల సహాయం కావాలనుకున్నాడు, ఇంకేదో అని ఆశపడ్డాడు. కానీ దావీదుకు అదే మాత్రం కూడా దక్కలేదు. హల్లెలూయా. వారి సహాయము వ్యర్థమైపోయింది. కాబట్టి అందుకే యెహోవా వల్లనే అంటున్నాడు. హల్లెలూయా. నాకు దేవుని వల్లనే నాకు సహాయము కలుగుతుంది. చూడండి ఎంత చక్కని మాట. నా ప్రభు వల్లనే నాకు సహాయం కలుగుతుంది. బిడ్డలారా, భవిష్యత్తు కొరకు, మీ జీవిత భవిష్యత్తు కొరకు చింతపడవద్దు. మీ భవిష్యత్తు ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రభు ముందుగానే ఎరిగి ఉన్నాడు, మీ భవిష్యత్తుని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు మీద మన భారం పెడుతూ, అయ్యా నీ నామం వలన నాకు సహాయం కావాలి అని మనం ప్రభువుని అడగాలి. ప్రభువును అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క సహాయమును మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మన చింతల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో నుండి ఆయన మనల్ని విడుదల చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, మరి ఆయన నామం వల్లనే నాకు సహాయం కలుగునని మరొకసారి అంటున్నాడు. 124:8 కూడా చదువుకుందామా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే. చూడండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయం కలుగుచున్నది. మనకు సహాయం కలుగుచున్నది. హల్లెలూయా. ఇది మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉంటున్నామండి? నాకు ఫలానా వ్యక్తి ఉన్నాడు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. హల్లెలూయా. నాకు మనుషులు ఉన్నారు, నాకు మరి అధికారు ఉన్నాడు, మరి ఇంకెవరో ఉన్నారని మనం ఎప్పుడు అనుకోవద్దు. నాకు నా భర్త ఉన్నాడని, ఇంకేదో మరి ఆధారమైనటువంటి వారు ఉన్నారని ఎవరి మీద కూడా అనగా మనం భరోసా పెట్టుకోవడానికి లేదు. కానీ మన బాధల్లో, మన శ్రమల్లో నుండి విడిపించేవాడు దేవుడే. చూడండి, ఈ యొక్క దుష్టుడైనటువంటి సాతానుడు యోబును మరి అనుకున్న రీతిగా వాడు దేవుని యొద్ద నుండి మరి ఆజ్ఞను పొందుకొని యోబు చుట్టూరు వేయబడినటువంటి క్షేమం అనేటటువంటి కంచెను తొలగించి వేశాడు. ఆ కంచెను తొలగించుకొని తన కుటుంబం మీద చాలా భయంకరమైన దాడులు చేస్తూ వచ్చాడు. మనము యోబు గ్రంథము 1వ అధ్యాయంను మనం చదువుకున్నట్లయితే, ఒకే దినములో అని అంటున్నాడు. ఒకే దినములో అన్నీ తాను నష్టపోయాడు. తనకున్నటువంటి ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు, పశువులు. బిడలరా, హల్లెలూయా. నష్టము కలిగింది. అప్పులో ఆ యొక్క ఆర్థికమైనటువంటి ఆధారం అంతా కూడా తొలగిపోయింది. ఇల్లు కూలిపోయింది, వడగండ్లు పడి పశువులు చచ్చిపోయాయి, శత్రువులు ఎత్తుకొని పోయారు. తన కుమారులు, కుమార్తెలు ఆ ఇంటిలో ఉన్నప్పుడు వారు చనిపోయారు. తనను దూషించడానికి, చనిపోవనడానికి ఒక భార్య ఉంది. తనకు చివరికి శరీరము కూడా మృతతుల్యం అయిపోయిన పరిస్థితి. అంతా కూడా కురుపులు, చీము కారుతున్నటువంటి నెత్తరు, మరి పెంకులతో ఆ దురదను తట్టుకోలేక గోక్కోవడానికి ఉన్నాడంట. చూడండి బిడ్డలారా, ఇప్పటికీ కూడా మరి ఆ యొక్క కంట్రీస్లో, ఆ మ్యూజియంలో యోబు గారి చెప్పులు కానీ, తను ఈ పెంకులు కానీ, ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. తన వస్త్రాలు, తన సమాధి కూడా ఉంది. ఎందుకు ఈ విషయం మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అంటే, బిడ్డలారా, వేటగాని ఉరి ఉంది మన జీవితంలో. వాడు శోధిస్తాడు, వాడు మనల్ని పట్టుకొని మనల్ని వేదనలకు గురి చేస్తూ ఉంటాడు, మనల్ని చాలా టెన్షన్స్ పెడతా ఉంటాడు. చివరికి నిందలు వస్తున్నాయి. స్నేహితులు అనుకున్నారు, స్నేహితులు తనకున్నారు, ఆ స్నేహితులు వచ్చేశారు. ఈ స్నేహితులు మరి తనను ఓదార్స్తున్నారా, తనను బలపరుస్తున్నారంటే, ఓదార్చి మళ్ళా ఆయనను నిందిస్తున్నారు. ఆయన వారి వల్ల ఏ సహాయం కలగలే. మరి తన భార్య ద్వారా, అంటే భార్య అంటున్నది, నీ ఇంకా దేవుని యథార్థత వదలకుండా ఉంటున్నావా,
ఆ దేవుని దూషించి చచ్చిపో అని భార్య అంటున్నది. చూడండి, ఒక కట్టుకున్న భార్య భర్తను చనిపో అనే పరిస్థితి భర్తకు వచ్చేసింది యోబు గారికి. కానీ ఆయన ఏ విషయంలోనైనా తప్పిపోయాడండి? హల్లెలూయా! ఏ విషయంలోనైనా తప్పిపోయాడు? మాటలో కూడా తప్పిపోలేదంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవునామం మహిమపరచుదాం. హల్లెలూయా! అటు విశ్వాస హృదయము, నిరీక్షణ కలిగిన హృదయము మన అంతరంగంలో మనం ప్రభు నామమున కలిగి వర్ధిల్లబడుదుముగాక బిడ్డలారా. చూడండి ఎంత అద్భుతము దేవుని క్రియలు. దేవుడు ఊరికే విడిచిపెట్టాడా యోబు గారిని? తన ప్రార్థనలు ఆలకించాడు. స్నేహితులు తనను విడిచిపెట్టిన పరిస్థితి, భార్య, కట్టుకున్న భార్య దూషించిన పరిస్థితి, ఒంటరైపోయిన పరిస్థితి, దేవుడితో పెనుగులాడుతున్న పరిస్థితి. కానీ కొన్ని వారములలోనే దేవుడు యోబు చేయి పట్టుకున్నాడు, తనను లేవనెత్తాడు, తిరిగి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా! భక్తుల జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది బిడ్డలారా. దేవుని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి భక్తుల జీవితాల్లో కూడా అట్టి ఆశీర్వాదంను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! ఆయన మనకు సహాయకుడు, మనకు నమ్మకమైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస యాత్రలో కూడా మనము స్థిరులమై ఉండాలి. మన విశ్వాసములో యోబు ఎట్లా స్థిరుడై ఉన్నాడో అలాగున్న స్థిరమై ఉండాలి. అప్పుల బాధలు మమ్మల్ని మంచి వేసినప్పుడు, శ్రమ దుఃఖం అసలు చనిపోవాలని మా తల్లిదండ్రులు అనుకున్నప్పుడు, బిడ్డలారా ప్రభువే మాకు సహాయం అయ్యాడు. ఏ మనుషులు సహాయం చేయలే. మరి తన సహాయమును పొందుకున్న మనుషులే మరి బజారుకి ఇడ్చారు, ఉమ్మ వేసిన పరిస్థితులు. చూడండి, ఎన్నో భయంకరమైన చీకటి వేదనలు, కానీ పరిశుద్ధ దేవుడే మాకు సహాయం అయ్యాడు. ఆయన నామం వల్లనే మాకు సహాయం కలిగింది. మేమెప్పుడో ఈ లోకంలో నుండి తుడిచిపెట్టబడేటటువంటి వారమా, కానీ ఆ దేవుని యొక్క ప్రేమ కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి బిడ్డలారా, మనకు నిశ్చయంగా మేలు కలుగుతుందనే నిరీక్షణ కలిగి ప్రభునామంలో మనం వర్ధిల్లబడాలి. హల్లెలూయా! వర్ధిల్లబడుదుము గాక. దేవుడు అందుకే అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతున్నది. దేవుని యొక్క బైబిల్ గ్రంథములలో భక్తుల జీవితాల్లో దేవుని నామంలోనే వారు సహాయం పొందుకున్నారు. అబ్రాహాము మొదలుకొని ఆ విశ్వాస యాత్రలో చూసినట్లయితే ప్రతి వారు ఆయన నామం వల్లనే అద్భుతములను, విడుదలను, మేలులను, ఆశ్చర్యకార్యములను చవి చూశారు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా బిడలారా, ఎవరు కూడా దయచేసి చింతపడవద్దు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా! చింతపడ్డాడా యోబు? దేని కొరైనా చింతపడ్డాడా? మాట ఎంత చక్కని మాట యోబు గారు అంటున్నాడు. చూడండి, తనకు చింత ఎదురైంది, తనకు బాధ ఎదురైంది, వేదన ఎదురైంది, కానీ యోబు ఒక మాట ప్రభుతో మరి చెప్తా ఉంటున్నాడు. చూడండి, ఆ మాటను చదువుకుందాము. 10వ మాట చదవండి. 2వ అధ్యాయం యోబు గ్రంథము 10వ అధ్యాయము చదవండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి, ఆయన నోటి మాట చేత పాపము చేయలేదు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. మరి తాను దేవుని దృష్టికి యథార్థత కలిగి ఉంటున్నాడు. మరి ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయకుండా ఉన్నాడంట. మరి మన నిరీక్షణలో, మన విశ్వాసంలో కూడా మనము సనగవద్దు, గొనగవద్దు. నా ప్రభు నాకేం సహాయం చేశాడు అని మనం సనిగి గొనిగి ఆనాడు ఇశ్రాయేలుల వలె మనము నష్టపోవద్దు, కూలిపోవద్దు. హల్లెలూయా! మనము దేవుని యొక్క రాజ్య సంబంధులం. మనం కూడా ఈ యొక్క అరణ్య యాత్రలో ఉంటున్నాం. ఈ అరణ్య యాత్రలో ఎన్నో ఉంటాయి. ఈ అరణ్య యాత్రలో కావలసినటువంటి అవసరతలు, దాహమునకు నీరు, కావలసిన ఆహారము, ప్రతిదీ కూడా, కూడు గుడ్డలు అన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మనల్ని పోషిస్తూ ఉంటాడు, మనకు తోడై ఉంటాడు. పగలు ఆ దినము మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వల్ల ఎలాగున్నాడో దేవుని బిడ్డలు అలాగుననే దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మనము
ఆ యొక్క విషయములలో, మనకు శ్రమ కలిగినటువంటి విషయములలో, మనకు బాధ కలిగినటువంటి విషయములలో మనము నోటి మాటతోనైనా పాపము చేయకుండా మన యొక్క యథార్థతను కాపాడుకోవాలి. దేవుని దగ్గర మన విశ్వాసతను కాపాడుకోవాలి కదా. ఈ దినము అన్నీ ఉండి కూడా మనము నోటి మాటతో పాపం చేస్తూ ఉంటున్నాం. నోటి మాటలతో, ఆలోచనలతో, తలంపులతో పాపంలో, వ్యర్థమైన తలంపులలో పడిపోతూ ఉంటున్నాం. కానీ యోబు సనగలేదంట, యోబు గొనుగలేదంట, దేవుని దగ్గర బహు నమ్మకం కలిగి ఉన్నాడంట. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా నామం వల్లనే అక్కడ ఆ బిడ్డకు సహాయము కలుగుతూ ఉంటున్నది. ఇంత గొప్ప దేవుడు మనకుండగా బిడ్డలారా, ఎవరు కూడా దయచేసి చింతపడవద్దు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా.